నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి యుగయుగాలు పరిపాలిస్తున్నటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. బద్ధకంగా పనిచేయువాడు దరిద్రుడగను. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము. అవును ప్రియులారా, బద్ధకము అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క జీవితంలో కనుక ఉన్నట్లయితే అది చింపిరి గుడ్డలు ధరించడానికి కారణమవుతుంది అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా దరిద్రుడు అవుతాడు అనేటువంటి మాటను కూడా మనం చూడొచ్చు. కాబట్టి అటువంటి బద్ధకాన్ని మీరు మీ జీవితంలో నుంచి తీసివేసుకోండి అని అంటారు ప్రభు. కాబట్టి ఎప్పుడు చేయవలసినటువంటి పనిని అప్పుడు మాత్రమే చేసినప్పుడు ఈ యొక్క దరిద్రత అనేది మన జీవితంలోకి రాదని వాక్యం సెలవిస్తుంది. అందుకనే సొలొమోను భక్తుడు 6వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు చీమల యొద్దకు వెళ్ళి బుద్ధి తెచ్చుకో అని అంటాడు. కారణం ఏంటంటే చీమలు సోమర్తనాన్ని కలిగి ఉండవు, కానీ ఏ సమయానికి ఏ పని చేయాలో ఆ పనినే అవి చేస్తూ ఉంటాయి. అవి చిన్నవైనప్పటికీ కూడా, దానికి న్యాయాధిపతి ఎవరో లేనప్పటికీ కూడా, ఏ కాలమునైతే అది ఆహారాన్ని సమకూర్చుకోవాలో ఆ కాలమున అవి సమకూర్చుకునేటువంటి స్థితిలో ఉంటాయి. అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకును, కోత కాలమందు ధాన్యము కూర్చుకును అని 9వ వచనంలో అంటారు. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉండవు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెనని నీవు అనుకుందువు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లుగా దారిద్ర్యముని ఎద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లుగా లేమిని ఎద్దకు వచ్చును అని అంటారు. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఈ యొక్క బద్ధకము లేదా సోమరితనం అనేది ఉండకూడదు అని ప్రభువు యొక్క వాక్యం సెలవిస్తుంది. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దానంతటా ముండ్ల తుప్పలను బలిసి ఉండెను, దూలగుండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను, నేను దాన్ని చూచి యోచన చేసుకుంటేనే, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటేనే అని అంటాడు. అని ఇంకొంచెము నిద్ర, ఇంకొంచెము కునికిపాటు పరుండటకే, ఇంకా కొంచెం చేతులు ముడుచుకున్నట్టుకు, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తుకుని వచ్చును అని అంటారు. కాబట్టి నిద్ర అనేది మానవుని యొక్క జీవితంలో ఎంతైతే నిద్ర అవసరమో అంతే నిద్రించాలి అని ప్రభు ఒక వాక్యం సెలవిస్తుంది. దీనిని ఆత్మీయంగా కూడా మనం ఆలోచన చేసినప్పుడు మన యొక్క ఆత్మ జీవితము అనేది దేవుని వాక్యంతో సరిచేసి పెంపొందించుకుంటున్నామా, లేదా ఈ యొక్క సోమరిలాగా ఇంకొంచెం పండుకొని ఉండునులే, ఇంకొంచెం చేతులు ముడుచుకొని, అనగా దేవుని యొక్క రాకడ ఇంకా ఆలస్యం అవుతుంది కదా, ఒకవేళ వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే, ఇప్పుడే మారు మనసు ఎందుకు, ఇప్పుడే రక్షణ ఎందుకు అని గనక మనము ఆలస్యం చేసినట్లయితే ప్రభు వచ్చిన తర్వాత ఇంకా రక్షణ పొందడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ దరిద్రత నీ వద్దకు వచ్చును అని ఎలాగంటున్నాడు, ఆయుధదారుడు నీ వద్దకు వచ్చును అని ఎలాగంటున్నాడు, అలాగే సాతానుడు కూడా మన హృదయాల్లో తిష్టవేసి దేవుని యొక్క మాటకు లోబడకుండా అతడు చూస్తూ ఉంటాడు పిల్లరా. కాబట్టి ఆత్మీయ జీవితంలో కూడా మనము నిర్లక్ష్యము అనేది పనికిరాదు అని వాక్యం సెలవిస్తుంది. అందుకనే దేవుని యొక్క పనిని అజాగ్రత్తగా చేయవాడు శాపగ్రస్తుడు అని వాక్యం సెలవిస్తుంది. ఇక మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒకనికి తలాంతులు ఇచ్చి ప్రభువు దూరదేశానికి వెళ్ళాడు. ఒకడికి 10 ఇచ్చాడు, ఇంకొకడికి 5 తలాంతులు ఇచ్చాడు, అలాగా ఇంకొకడికి 1 తలాంతు ఇచ్చాడు. అవును ప్రియులారా, ఈ లోకంలో దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి, ఆయన వాక్యాన్ని విని దానికి లోబడడానికి మన జీవితంలో కూడా ప్రభు తలాంతులు ఇస్తూనే ఉంటాడు. ఒకరికి వాక్యం చదివే తలాంతులు, ఇంకొకరికి ఆత్మలో ప్రార్థించే తలాంతులు, ఇంకొకరికి భాషలో మాట్లాడేటువంటి తలాంతులు, ఇలా రకరకాలైనటువంటి తలాంతులు ఇచ్చినప్పుడు అది ప్రభు కొరకు మనం వాడబడుతున్నామా, లేదంటే బద్ధకస్తులాగా సోమరిలాగా దాన్ని అట్టే పెట్టుకుంటున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటాడు ప్రభు. అందుకనే 1 తలాంతు ఇచ్చిన వాడిని పిలిచి, ఇదిగో నేను 1 తలాంతు ఇచ్చా కదా, దానితో నువ్వేం చేసావు అన్నప్పుడు అతడు అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా నువ్వు విత్తని చోట కోయవాడును, చల్లని చోట పంట కూర్చుకొని వాడు అని, నువ్వు కఠినవుడు అని నేను ఎరుగుదును, అందుకనే నీ తలాంతును భూమిలో దాచిపెట్టాను అన్నాడు. అంటే సోమరితనము, దానితో ఆత్మలను రక్షించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా, లేదంటే దేవుని యొక్క సువార్తను ఇతరులకు చాటి చెప్పేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా దానిని కప్పిపెట్టుకుని ఆత్మీయ జీవితంలో సోమరిలాగా ప్రవర్తిస్తున్నాడు. ప్రభు అని చూచినటువంటి మాట, సోమరివైన చెడ్డదాసుడా అంటున్నాడు. అని నేను విత్తని చోట కోయవాడును, చల్లని చోట పంట కూర్చుకునేవాడని నీవు ఎరుగుదువా, నా సొమ్ము నీవు సాహుకారుల వద్ద పెట్టినట్లయితే దానికి వడ్డీ వచ్చేది, ఆ వడ్డీ నేను తీసుకునేవాడిని కదా, అని నీకు ఇవ్వబడినటువంటి ఆ తలాంతు కూడా నేను కలిగిన వానికి ఇస్తాను, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళు అని పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రేసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరకటయ్యి ఉండున నేను. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకోమంటున్నాడు. ఈ సోమరిలాగా దేవునికి సంబంధించినటువంటి ఏ యొక్క క్రియ చేయకుండా అలాగే ఉంటున్నామా? దేవుడు మన కొరకు తన యొక్క రక్తాన్ని కార్చినప్పుడు ఆ రక్తానికి విలువ ఇచ్చి మనం గనక మారు మనసు పొంది క్రీస్తు నామములో బాప్తిసం తీసుకుని రక్షణ పొందినప్పుడు దేవుడు ఏర్పాటు చేసేటువంటి రాజ్యంలో ఉంటాం పిల్లలు. కాబట్టి మానవుని యొక్క జీవితంలో బద్ధకం అనేది ఆనాడు చేను దాటిరాగా అదంతా ముళ్ళ తుప్పలు ఏ విధంగా అయితే పెరుగున్నాయో, అలాగా మన యొక్క ఆత్మీయ జీవితం కూడా దేవుని కొరకు వాడబడకపోతే ప్రతి సంబంధమైనటువంటి శరీరాశలతో నింపబడి ఉంటుంది. ఆ శరీరాశలతో నింపబడినటువంటి జీవితము దేవునికి ఇష్టమైంది కాదు. కాబట్టి ఈ యొక్క పండ్లు కోరికేటువంటి వేదన కలిగినటువంటి చీకటి కలిగినటువంటి ప్రదేశంలోనికి మనం తోసివేయబడతాం. కాబట్టి ఇది నా వాక్య ధ్యానం ద్వారా ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు, సోమరి తనం అనేది దరిద్రకు దారితీస్తుంది. అది ఇహలోక సంబంధమైన ఆత్మీయ సంబంధమైన ఆ దారిద్ర్యము కలుగు చేస్తుంది. కాబట్టి సోమరితనాన్ని విడిచిపెట్టి ప్రభు యొక్క వాక్యంలోను, ప్రార్థనలోను, దేవుని స్తుతిలోను మనము కాలం గడుపుదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన కొద్ది మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి. సోమరితనం అనేది దరిద్రకు దారితీస్తుంది అన్న ప్రభు. కాబట్టి మా జీవితంలో సోమరితనం అనేది లేకుండా చురుకుగా ఉండడానికి కావాల్సిన కృపను దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.